ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు గడిచిన వారమంతా కాచి కాపాడి నిన్నటి దినాన ఆదివారము పునరుద్ధాన పండుగ జరుపుకొని మరొక వారంలో నూతన వారములో నూతన డేలో ప్రభువారు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ నూతన వారము, నూతన దినము దేవుడు మనల్ని సురక్షితంగా మళ్ళీ శనివార దినం వరకు కాచి కాపాడి ఆదివారములో ప్రవేశించి మళ్ళీ పునరుద్ధాన పండుగ చేసుకోవటానికి ఆయన కృపాక్షేమములు మనతో రావాలని హృదయ వాంఛ నేను కోరుకుంటూ మనసారా దేవుణ్ణి స్తుతించి ప్రార్థిస్తున్నాను. ప్రియాదైవ జనమ, ఈ నూతన దినము, ఈ నూతన వారంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము. రండి దైవ జనాంగమా. ఈరోజు ఈ సోమవార దినము ప్రభువారు ఏం మాట్లాడతారో శ్రద్ధగా ఏదో వీడియో ఆన్ చేసి వదిలేకండి, చివరి వరకు వినండి. విని దేవుడు చెప్పింది విని దేవుని మాటకు లోబడి మనము ప్రయాణం చేయాలి. రండి ప్రియాదైవ జన్మ. ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనము న్యాయాధిపతులు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకేమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, చదివిన వాక్యము విరిచి మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ దయగలిగిన హస్తముంచమని ప్రార్థన చేస్తూ, కరుణామయుడా కన్న తండ్రి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు దిగిరండి స్వామి, మీరు దిగి వచ్చి మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ, ప్రభువా నీ స్వరం వినిపించండి. ఈ ఉదయకాలము ఈ నూతన వారములో సోమవారములో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మేము ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రయాణం చేయాలో నీ వాక్కునిచ్చి మమ్మల్ని నడిపించి నాతో మాతో మాట్లాడి బలపరిచి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంచి దినదినము మన బాగోగు కనిపెడుతూ మన సురక్షితముగా క్షేమంగా ప్రయాణం చేయాలని ఆశిస్తూ తన పిల్లలను చేయి పట్టి నడిపిస్తూ వస్తున్నాడు. తన పిల్లలైన మనందరినీ. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు మాటిస్తే మాట తప్పను, నేను మీకు మాటిస్తే మాట తప్పను. మాట తప్పటానికి నేను నరమాత్రుడిని కాదు, మాట తప్పటానికి నేను నరమాత్రుడిని కాను. నేను దేవుడను. మాట ఇచ్చి మాట తప్పను, తూచే తప్పకుండా మాట నెరవేరుస్తాను. అయితే మీరు నా మాటకు లోబడి నా మాట ప్రకారము నడుచుకోండి. మీరు నేను వాగ్దానం చేసినటువంటి దేశానికి, నేను నడిపించాలనుకున్నటువంటి ప్రాంతానికి ఖచ్చితంగా నడిపిస్తాను అని దేవుడు మరొకసారి న్యాయాధిపతుల గ్రంథములో తెలియచేస్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథములో దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట తెలియచేస్తూ ఏమంటున్నాడంటే,
ఆయన మీ పితరులకు ఇచ్చినటువంటి మాటను నేను నెరవేరుస్తాను అని అక్కడ రాయబడినటువంటి మాట ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏం చదువుకున్నామో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా గిలాదులో నుండి బయలుదేరి యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకేమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకేమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. ఎలాగు సెలవిచ్చాడు? యెహోవా దూత అంటే యేసుప్రభు వారు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. యేసుప్రభు వారికి బిరుదుల్లో ఒక బిరుదు దూత అని బిరుదు పేరు ఉంది. అది మోషేకు తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నా దూత నీకు ముందుగా నడుస్తున్నాడని. ఇక్కడ యేసుప్రభు వారు వచ్చి ఏం చెబుతున్నాడు అంటే, గిల్గాలు నుండి బయలుదేరి బొకేమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. ఎలాగు సెలవిచ్చెను? నేను మిమ్మును ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. మీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను అని అక్కడ రాయబడినటువంటి మాట. ప్రియ దైవజన్మ, ఎవరితో ఎవరు చెబుతున్నారు ఈ మాట అంటే, ఇక్కడ ఇశ్రాయేలీలతో దేవాతి దేవుడు చెబుతున్నటువంటి మాట. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు నడిపించబడ్డారు. యెహోషువ మృతి నొందాడు. యెహోషువ మృతి నొందిన తర్వాత ఈ ఇశ్రాయేలీలకి మరి దైవత్వాన్ని వెంబడించటానికి, దేవునితో నడవటానికి వారికి కాస్త ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఏమిటి? ఆ మాటలు అంటే, ఆ మాటలు ఏమిటి అంటే, మీకు నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాటను నేను నెరవేరుస్తాను అని అక్కడ రాయబడినటువంటి మాట. మాట ఇచ్చి మాట తప్పను అని రాయబడిన మాట. 2వ వచనంలో మీరు ఈ దేశవాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను ఇరగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవుడేమో మన మాట, ఇశ్రాయేల్ మాట వింటానంటున్నాడు. దేవుని మాట ఇశ్రాయేల్ వినటం లేదు. ఈరోజు దేవుని మాట వినే విషయంలో శ్రద్ధగా మనం వింటున్నామా? దేవుడేమో మనకు చేసిన వాగ్దానము మీరనంటున్నాడు, తప్పనంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాము? ఇశ్రాయేల్ ఏం చేశారు? దేవుని మాట మీరుతున్నారు, దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. దేవుని ఆజ్ఞ మీరి దేవుడు చెప్పింది చేయకుండా ఇష్టం వచ్చినట్టు పనులన్నీ చేస్తున్నట్లు మనం అక్కడ గమనిస్తున్నాం. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? ఆదికాండ గ్రంథంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని చూద్దామా? అబ్రహాముకు చేసిన వాగ్దానము ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతున్నటువంటి మాటలు. ఆదికాండము 16వ అధ్యాయంలో చూడండి. ఆదికాండము 16వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడిందో చూస్తే, 7వ వచనంలో చూస్తే, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా
షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని ఆ తర్వాత 16వ వచనంలో లేదంటే 15 నుంచి చూద్దాం. 15 నుంచి చూస్తే, తరువాత ఆగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము ఆగరు కనిన తన కుమారునికి ఇస్మాయిల్ పేరు పెట్టెను. ఆగరు అబ్రహామునకు ఇస్మాయిల్ను కనినప్పుడు అబ్రహాము 86 ఏళ్ళవాడు. చూడండి, అక్కడ దేవుని వాగ్దానాలు, దేవుడు దిగివచ్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, యెహోవా దూత అరణ్యములో ఆమెతో మాట్లాడి ఆమె దగ్గరికి వచ్చి వాగ్దానం చేసి, ఇదిగో ఈ కుమారుడు నీకు ఇచ్చినటువంటి ఆ కుమారుడు చనిపోడు, ఆ కుమారుని బ్రతికిస్తాను అని ఇస్మాయిల్ను బ్రతికించాడు దేవుడు. ఎందుకంటే ఆయన మాట ఇస్తే మాట తప్పడు. అబ్రహామును బట్టి మాటిచ్చాడు. అబ్రహాముకు మాటిచ్చాడు కాబట్టి ఇస్మాయిల్ను నడిపించాడు, బ్రతికించాడు. కానీ ఇస్మాయిలు మాట వినలేదు, దేవుని మాట. ఇస్మాయిలీలు దేవుని మాట వినలేదు, ఇనక వ్యతిరేకులయ్యారు. అందుకే ఇస్మాయిల్కి ఏ పేరుని తెలుసా? అడవి గాడిద. అంటే అడ్డం మాట్లాడతాడు, ఎదురు తిరుగుతాడు, వ్యతిరేకి, అడ్డగాడిద, అడవి గాడిద అని పేరు ఉంది. ఇంకా మనం చూస్తే నిర్గమకాండంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయానికి వస్తే అక్కడ చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయంలోకి వస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. 1వ వచనము 2వ వచనంలో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తి దేశంలో నుండి నిన్ను ఎలుపలకి రప్పించి తిని. ఎక్కడి నుంచంట? దాసుల గృహమైన ఐగుప్తి దేశంలో నుండి నిన్ను ఎలుపలకు రప్పించి తిని. ఎలుపలకు రప్పించి దాసత్వం అనే కాడి విరగొట్టి స్వేచ్ఛగా సురక్షితంగా మీరు జీవించండి, మీరు ప్రయాణం చేయండి అని ఇశ్రాయేలును రప్పిస్తే, ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేయటానికి వాళ్ళు ప్రయాణం చేయటానికి ప్రారంభించారు. చూడండి, ఆదికాండము 17 8వ వచనము 9వ వచనంలో కూడా మనం చూస్తే, 8వ వచనం చూస్తే అక్కడ ఒక మాట కనపడుతుంది. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునయ్యుందునని అతనితో చెప్పెను. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరితో చెప్పాడు? నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచెదను అని ఎవరితో చెబుతున్నాడు అంటే అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు. ఈ అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు నెరవేరుస్తూ వస్తున్నప్పుడు ఈ న్యాయాధిపతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అడ్డం తిరిగితే మీరు నా మాట వినండి, నేను మీ మాట వింటున్నాను అని దేవుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిక మాటలు చాలామంది పట్టించుకోవట్లేదు ఆనాడు ఇశ్రాయేలీలు. కాబట్టి మీరు నా మాట వినండి, నేను మీ మాట, మీకు ఇచ్చిన వాగ్దానం మేరను, మీకు ఇచ్చిన మాట మేరను అని దేవుడు పదే చెప్పుకోవాల్సి వస్తుంది. కారణం ఏమిటంటే మాట వినని ప్రజలు అక్కడ తయారు అయ్యారు
మాట వినని ప్రజలు. ఇకపోతే ద్వితీయోపదేశ కాండంలోకి వస్తే 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట కనపడుతుంది చూడండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడుననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తనను దేశించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. దేవుణ్ణి ద్వేషిస్తే దండన విధిస్తాడంట. ప్రేమించే వారిని 1000 తరముల వరకు, అంటే 1000 తరములు, తరతరములు వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరిని అంటే దేవునికి భయపడేవాడిని. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడునని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడను, 1000 తరములకు కృపచూపువాడను, నమ్మదగిన దేవుడనియు. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవుని మాట వినాలి. ఆ దేవుని మాటిస్తే, మాటింటే 1000 తరములు నేను దీవిస్తానని లేఖనములో రాయబడినటువంటి మాట. నా ప్రియ దైవజన్మ, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు. ఈరోజు నూతన నిబంధన ఇశ్రాయేలీయులు. మనము లేకుండా ఇశ్రాయేలీయులు సంపూర్తి అవ్వలేరు. పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు, నూతన నిబంధన ఇశ్రాయేలు ఒకటైతేనే సంఘము సంపూర్తి అయింది. యేసు ప్రభు శరీరము సంపూర్ణమైంది, వధువు సంఘముగా తీర్చిదిద్దబడింది. కాబట్టి నేటి ఇశ్రాయేలీయులు మనము దేవుని మాట వింటున్నామా? ఇంటే ధన్యులు. వినకపోతే జాగ్రత్తగా దేవుని మాట వినాలి. వినకపోతే జరిగే నష్టం ఏంటి? నన్ను ద్వేషించు వారిని ఏం చేస్తానంటున్నాడు ఆయన? నన్ను ద్వేషించు వారిని అంటూ అక్కడేమన్నాడు చూడండి. తనను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడననియు నీవు తెలుసుకొనవలెను అని అక్కడ నాయకుడికి ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట. ప్రియ దైవజనమా, దేవుని మాట వినాలి. దేవుని మాట విని దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తే దేవుని దీవెనలు పొందటానికి నువ్వు అర్హుడు అనేది లేఖనం ఇస్తున్నటువంటి సాక్ష్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము. ప్రియ దైవజనాంగమా, ఇకపోతే యెహోషువ గ్రంథంలోకి వస్తే, యెహోషువ గ్రంథంలో ఒక మాట, యెహోషువ గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. దేవుడు యెహోషువతో చేసినటువంటి వాగ్దానము, దేవుడు యెహోషువతో చేసిన వాగ్దానము 4:19 చూడండి. 4వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. 19వ వచనము, మొదటి నెల 10వ తేదీన జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి ఇరుకో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా. ఇరుకో తూర్పు ప్రాంతమందు గిల్గాలులో దిగారు. ఇరుకో తూర్పు ప్రాంతమందు గిల్గాలు దిగినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు. గిల్గాలులో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలుతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ల యొద్దకు, ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఇట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ
తెలుసుకొనుటకును. చూసారా, భూనివాసులందరూ తెలుసుకొనుటకు. దేవుని బాహుబలము గొప్పది. అందుకే భక్తులు పాట పాడతారు, నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగ బోయేనా. ఆయన బాహుబలము దూరం అవదు. ఆయన బాహుబలం గురించి సాటించాలి, ఇది చెప్పాలి అని ఇశ్రాయేలుకు నేర్పించాడు నాయకుడు యెహోషువ. నేర్పిస్తే ఆ మాట వినకుండా వారు ఏం చేస్తున్నారు, మాట మీరుతున్నారు. పై వచనం 18వ వచనంలో ఏముందంటే, యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యొర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకులు ఆ అరకాలు పొడి నేలన నిలవగా యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలె మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాజకులు అరకాలు ఆ పొడి నేలన నిలవగానే యొర్దాను నీళ్ళన్నీ వాటి చోటికి ఎప్పటి వలె మరలి గట్లన్నీ దాటెను. దేవుడు చేసిన కార్యాలండి. దాటిన తర్వాత నాయకుడు చెబుతున్నటువంటి మాట, ఈ రాళ్ళను ఇక్కడ నిలబెట్టండి, సాక్ష్యార్థం దేవుని బాహుబలం ఈ కార్యాలు చేసింది, దేవుని శక్తి కార్యాలు చేసిందని చెప్పాలి అని ఇక్కడ యెహోషువ సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యము. దైవ జనాంగమ, యెహోవా ఇస్తున్నటువంటి సాక్ష్యము. ఆ 19వ వచనంలో మనం చూసాం కదా, ఆ 22లో కూడా చూస్తే అక్కడ 22లో కూడా ఒక మాట, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులు అందరూ తెలుసుకొనుటకు అని అక్కడ చెప్పినటువంటి మాట. ఇకపోతే 5వ అధ్యాయంలో కూడా ఒక మాట, 10వ వచనం చదవండి. 10వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలును గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగను ఆచరించి పస్కా పండుగలో వారు మరి చేయవలసినటువంటి పనులన్నీ చేస్తూ వస్తున్నారు. ఇక ముందుకెళ్తే 9:6లో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. 9వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట చూడండి. ఆరవ వచనంలో, వారు గిల్గాలు నందని పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితో ఇశ్రాయేలుతోనూ చెప్పగా, మాతో ఒక నిబంధన చేయండి అని అక్కడున్న వారు వచ్చి ఎవరితో చెప్పారు? యెహోషువతో ఇశ్రాయేలుతో చెప్పారు. వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ దిగారు? ఫస్ట్ వీళ్ళు దిగిన దేశం ఏ దేశము? వీళ్ళు దిగిన దేశము ఏ దేశం అంటే మనం చదువుకున్నాము 5:10లో. 5:10లో ఏం చేసి చదువుకున్నామంటే, గిల్గాలులో దిగినప్పుడు ఆ నెల 14వ తేదీ సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగ ఆచరించిరి. అంటే యెరికో ప్రజలు వచ్చారు. అక్కడికి వచ్చి యెరికో ప్రజలు ఏమి చెబుతున్నారు అంటే, యెరికో ప్రజలు మేము మీతో కూడా వారు గిల్గాలు నందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము మీ దేశము నుండి వచ్చిన వారము, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయడని అతనితో ఇశ్రాయేలీయులతోనూ చెప్పగా, అతనితోనూ ఇశ్రాయేలుతో చెప్పారు. చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారు అంటే, అక్కడ 10వ అధ్యాయము 15వ వచనంలో,
10వ అధ్యాయం 15వ వచనంలోకి వస్తే మనకు అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలులోనున్న పాలెంలోనికి తిరిగి వచ్చిరి. నిబంధన చేయమన్నప్పుడు వాళ్ళందరూ ఆ పాలెంలోనికి తిరిగి వచ్చారు. ఆ పాలెంలోనికి తిరిగి వచ్చి ఆ పాలెంలో వారు చేయవలసినటువంటి పనులు ఏమి చేయాలో దేవుని సన్నిధానంలో వాళ్ళు అడుగుతున్న మాటలు 43వ వచనం. తర్వాత యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలులందరూ గిల్గాలులోనే పాలెంనకు తిరిగి వచ్చారు. వాళ్ళందరూ ఎందుకంటే అక్కడున్న ప్రజలతో నిబంధన చేయటానికి, సాంగత్యం చేయటానికి ఏమాత్రం ఇష్టం లేక తిరిగి మళ్ళీ గిల్గాలుకు వచ్చారు ఆ యెరికో పట్టణం నుండి. ఎందుకు అంటే దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు చెప్పిన దానికంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు అని వారు దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తులు. నా ప్రియ దైవజనమా, ఇక లేవికాండం 26లోకి వస్తే అక్కడ దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి ఆజ్ఞలేంటో తెలుసా? భయంకరంగా ఉంటాయి. లేవికాండము 26వ అధ్యాయము 41 నుండి 46 వచనాల వరకు చూస్తే చాలా భయమేస్తూ ఉంటుంది. దేవుని మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడు? వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషములను, తమ తండ్రుల దోషములను ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా 41వ వచనంలో రాయబడినటువంటి మాట, నేను తమకు విరోధముగా నడిచితిమనియు తమ శత్రువులు దేశములోనికి తమను రప్పించితననియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడని తమ హృదయములను లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించుచున్న వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఈ హేతువు చేతనే వారు తమ దోష శిక్షణ న్యాయమని ఒప్పుకొందురు. న్యాయమని ఒప్పుకోవాలి. అయ్యా, మేము చేసిన తప్పు, మేము వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాం, మమ్మల్ని క్షమించు అని ఒప్పుకుంటే అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఇస్సాకుతో చేసిన వాగ్దానం, యాకోబుతో చేసిన వాగ్దానము జ్ఞాపకం చేసుకొని వారిని రక్షిస్తాను, కాపాడుతాను అని లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 44వ వచనంలో, అయితే వారు తమ శత్రువుల దేశములలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నేను వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింప చేయనట్లు వారి యందు అసూయపడును, వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడునైన యెహోవాను, నేను వారికి దేవుడునై ఉండునట్లు వారి పూర్వీకుల జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో నేను నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకుందును, నేను యెహోవానని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలుకును మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియాదవి జన్మ, దేవుడు చేసిన నిబంధనను ఎవరైతే మీరకుండా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ప్రయాణం చేస్తారో వారు
తప్పించబడతారు, రక్షించబడతారు, దీవించబడతారు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా దేవుని మాట వినాలి. మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెహోవా గిల్గాలు నుండి బయలుదేరి బొకేమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తు దేశము నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. మీరు ఈ దేశవాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞాపించి తిని కానీ మీరు నా మాట వినలేదు. దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో చెప్పిన మాట వినాలి. ఈ సోమవారం దినం మళ్ళీ నూతనముగా వారంలో ప్రవేశించాం, నూతన దినంలో ప్రవేశించాం. ఈ వారమంతా లోకంలో ప్రవేశిస్తున్నాం. ఏమండి, వారు పెట్టినటువంటి బలిపీఠములకు, విగ్రహాలకు మొక్కకూడదు. ఎందుకంటే నాకు అసహ్యమైన మీరు అసహించుకోవాలి అని ఇశ్రాయేలుతో వాగ్దానం చేశాడు. ఈరోజు నూతన నిబంధన ఇశ్రాయేలుతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమి. లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుతో నడుస్తూ వాగ్దానం గుర్తు చేసుకొని ముందుకెళ్తే దేవుడు దీవిస్తానంటున్నాడు. నేను మాట తప్పను, మాట నెరవేరుస్తాను. మీరే మాట తప్పుతున్నారు. సరిచేసుకోండి, దిద్దుకోండి, మీ మనసు దిద్దుకోండి అని ఇశ్రాయేలు హెచ్చరించాడు. ఆ వాగ్దానం ఈరోజు మనకు కూడా వచ్చింది. కాబట్టి మనం కూడా ఏ విషయంలోనైనా తప్పిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకెళ్ళాలి. దేవుని సన్నిధిని గౌరవించాలి. ఏమండి, ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ఇతబడిన వాక్యము బిడ్డలందరి హృదయాల మీద రాసి ముద్రించి గుర్తుంచుకొని నీ నిబంధనను జ్ఞాపకం చేసుకొని నీ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని ఆనాడు అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతో చేసిన నిబంధన మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మాట తప్పను, ఆ ప్రకారం దీవిస్తాను. నా బాహుబలం ఎన్నడూ దూరం అవదు, నా బాహుబలంతో ఈ పనులు చేస్తాను అని మీరు ఎన్నో వాక్యాల ద్వారా మాట్లాడారు. నీ పిల్లలందరూ దీవించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.